చూడు పిల్లో, చాలా ఖర్చు పెట్టి పెండ్ల ఏర్పాట్లు చేసిన నీ అయ్య ఎదురుకట్టం కూడా తీసుకున్నాడు. ఎరికే కదా, ఏదైనా గడబిడ జరిగిందే అనుకో, ముందు మీ అయ్య ప్రాణాలు పోతాయి, తర్వాత నీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తా. అయ్యో, అలాంటిదేం జరగదండి. నిజంగా మా అమ్మ లేదన్న బాధతోనే దిగులుగా ఉన్నాను అంతే. అరే చల్ది, అమ్మ అమ్మ అంటావు, ఏడికి పోద్దా అమ్మ? పెండ్లయ్యాక ఆళ్లే సల్లగా వస్తారులే. నువ్వు కూర్చో మరదలా. ఇగో పెండ్లి సీర, నగలు. పెళ్లికి ఏలైతాంది, త్వరగా కట్టుకో. ముత్తైదువులు జర భద్రం. పదవే పిల్ల. మీరు చెప్పినట్టు జరిగింది స్వామి. మా ఇంటి వెలుగుని, అదృష్టాన్ని చెయ్యి జారిపోకుండా చూసుకోమన్నారు, కానీ చెయ్యి జారిపోయింది స్వామి. మా మృదుల మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఎందుకిట్లా జరిగింది స్వామి? మా సంతోషం కోసం దాని జీవితం బలి తీసుకోనికి పోయింది. అది క్షేమంగా లేకపోతే మేమిట్లా సంతోషంగా ఉండగలం? శుక్రమహాదశ అన్నారు, జీవితం మలుపు తిరుగుద్ది అన్నారు. ఎట్లా జరిగిందేంది స్వామి? పిలుస్తున్నది కన్న తండ్రే కదా అని ప్రేమతో వెళ్ళిపోయింది స్వామి. కానీ వాడొట్టి తాగుబోతూ ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. దాని మనసుకి నచ్చినోండి మనవాడుద్ది అన్నారు, కానీ వాళ్ళ నాన్న ఎవరితోనో పెళ్లి చేస్తానని తీసుకెళ్లిపోయాడు.